Hello dear parents, today I am going to talk on global developmental delay. చాలా మంది పిల్లల్లో డెవలప్మెంటల్ డిలే ఉంటుంది. 1 year తర్వాత పిల్లల్లో డెవలప్మెంటల్ డిలే ఉన్నప్పుడు వాళ్ళ మోటార్ స్కిల్స్ కానీ లేదా సోషల్ స్కిల్స్ కావచ్చు, స్పీచ్ డిలే ఉండొచ్చు, కాగ్నిటివ్ డిలే ఉండొచ్చు. ఇలా ఓవరాల్గా డెవలప్మెంటల్ డిలే ఎందుకు ఉంటుంది అన్నది పేరెంట్స్కి అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది పిల్లల్లో నెక్ హోల్డింగ్ డిలే అయినప్పుడు లేదా కూర్చోవడం డిలే అవుతుంది, స్టాండింగ్ డిలే అవుతుంది, అట్ ద సేమ్ టైం వాకింగ్ కూడా డిలే అవుతుంది అండ్ స్పీచ్ కూడా డిలే ఉంటుంది. సో పేరెంట్స్కి ఈ రెడ్ ఫ్లాగ్స్ అన్నీ గుర్తించి వెంటనే మెడికల్ ప్రొఫెషనల్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ డెవలప్మెంటల్ డిలే ఉందా అని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా డెవలప్మెంటల్ డిలే ఉండడానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. గ్లోబల్ డెవలప్మెంటల్ డిలేకి మెయిన్గా జెనెటికల్ రీజన్స్ ఉండవచ్చు, లేదంటే బ్రెయిన్ ఇంజురీస్ అవ్వచ్చు, డ్యూరింగ్ బర్త్ ప్రిమెచ్యూర్ బేబీస్ పుట్టినప్పుడు కానీ, లేదంటే ఎపిలెప్సీ వల్ల కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి వాళ్ళల్లో ఎక్కువగా జీడీడీ అంటే గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని కారణాలు కూడా తెలియవు, ఎందుకు ఇలా డెవలప్మెంటల్ డిలే ఉంది అని కూడా తెలియకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ మోటార్, స్పీచ్ డిలే ఉంటుంది, సోషల్ స్కిల్స్ డిలే ఉంటాయి, అట్ ద సేమ్ టైం కాగ్నిటివ్ డిలే అంటే లెర్నింగ్ కానీ ఫంక్షనింగ్ కానీ వాళ్ళల్లో డిలే ఉంటుంది. దీనికి మెడికల్ ప్రొఫెషనల్స్ వాళ్ళు రికగ్నైజ్ చేసిన తర్వాత మీరు స్పీచ్ థెరపీకి అండ్ సపోర్టివ్ సిస్టమ్స్ లైక్ ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ అండ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓవరాల్ అప్రోచ్ అంటే మల్టీడిసిప్లినరీ అప్రోచ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే ఉంది అని తెలుసుకోగానే ఎర్లీ ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఐఎమ్ అర్చన, ఐఎమ్ ఏ సైకాలజిస్ట్. సో వీ హ్యావ్ అ డెవలప్మెంటల్ సెంటర్, CDC, BMH. If you have any doubts regarding the global developmental delay, speech delay or learning disabilities, please contact us. Thank you so much.